ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సమీరా, సమీరా, ఎందుకు ఇలా ఇరిటేట్ అవుతున్నావు? అసలు మీ మమ్మీకి బ్రెయిన్ లేదు. సమీరా, సమీరా, నీకు చాలాసార్లు చెప్పాను, మా అమ్మని కామెంట్ చేస్తే నాకు నచ్చదని. నీకు నాకు ఉన్నపాటి తెలివితేటలు మా అమ్మకు లేకుండానే ఈ స్థాయికి వచ్చిందంటావా? నా మీద సీరియస్ అయిపోతావేంటి? మీ అమ్మగారిని ఏమైనా అంటే నీ కోపం వచ్చేస్తుంది. నేనేమి ఆవిడ్ని ఇంటెన్షనల్ గా కామెంట్ చేయట్లేదు. నువ్వు నాకు ఎక్కడ దూరం అయిపోతావేమోనని నా భయం. అది నీకు అర్థం కావట్లేదు. సమీరా, ఎందుకలా నెగటివ్గా ఆలోచిస్తావు? నీ కాన్సెప్ట్ నేమి రిజెక్ట్ చేయలేదు కదా. 1 year పోస్ట్ పోన్ చేసింది. ఈలోపు అమ్మ చెప్పినట్టు చెయ్యి. ఆవిడ ఇంప్రెస్ అయ్యేలాగా వర్క్ చెయ్యి. అంటే 1 year పాటు ఇండియాలోనే ఉండాలా? ఆహా, నా వల్ల కాదు. కాదు అంటే ఎలా సమీరా? దానికో దారుంది. ఏంటి? మనం కరెక్ట్ గా ప్లాన్ చేస్తే నువ్వు ఉత్తమ సాంప్రదాయ మహిళ అవ్వచ్చు. ఉత్తమ సాంప్రదాయ మహిళ అవ్వచ్చు. ఉత్తమ సాంప్రదాయ మహిళ అవ్వచ్చు. ఉత్తమ సాంప్రదాయ మహిళ అవ్వచ్చు. నువ్వు సాంప్రదాయ మహిళగా గెలిచిన ఆ క్షణమే నేను నిన్ను చూసి ఇంప్రెస్ అయినట్టు, నీ సాంప్రదాయాలు నచ్చే నేను నిన్ను ప్రేమించినట్టు మా అమ్మతో చెప్పొచ్చు. ఆవిడ విలువిచ్చే సాంప్రదాయాన్ని చూసే నేను నిన్ను ఇష్టపడ్డాను కాబట్టి మన లవ్ని తను యాక్సెప్ట్ చేయకుండా ఉండడానికి కారణమే ఉండదు. ఈ ఐడియా అయితే చాలా బాగుంది. కానీ ఎలా? ఏం చేయాలి, ఎలా చేయాలి? నేను ఉత్తమ సాంప్రదాయ మహిళ ఎలా అవ్వాలి, మీ అమ్మగారిని ఎలా కన్విన్స్ చేయాలి, అవన్నీ నేను చూసుకుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇయర్ కి రాజ్కోటి సిల్క్స్ తారాజువల్లాగా ఆకాశాన్ని అంటుకుపోతూ ఉంటే ఒత్తారిపోయిన బుడ్డీలాగా మన సేల్స్ మాత్రం నేల మీద పడిపోతున్నాయి సార్. ఇది నేను ఎక్స్పెక్ట్ చేశాను సార్, కానీ చెప్పింది మాత్రం నిజం సార్. అనుకూలంగా గాలి వీచినంతసేపు నేల మీద చిత్తు కాగితం కూడా ఆకాశం వైపు ఎగురుతుందిరా. ఆ గాలిని ఆపేస్తే ఏ చెట్టు కొమ్మకో తగులుకొని చిరిగిపోద్ది, అడ్రస్ లేకుండా పోద్ది. ఆ రాజ్కోటి సిల్క్స్ ప్రగతికి, ఆ ఆనంద భైరవి ఉనికికి అదే గతి పట్టిస్తాం, చూస్తూ ఉండు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.